ప్రేక్షకుల నమస్కారం. మార్చి 2, 3 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి ₹3,000 ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. రిజిస్ట్రేషన్స్కు ఆఖరి తేదీ మార్చి 1 శుక్రవారం. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఏంటి అసలు సుందరరామిరెడ్డి గారి నేపథ్యం ఏంటి? సుందరరామిరెడ్డి గారు ఇన్వెస్టరా, ట్రేడరా, లేదంటే ఏదైనా బిజినెస్ మ్యానా? దరిద్రం తప్పించుకోవాలంటే చదవాలి, చదువు ఆపేస్తే మళ్ళీ పొలానికి వెళ్ళిపోవాలి. అప్పట్లో పొలాలు పెద్ద పండే కావండి, వర్షం. అంత దరిద్రంలో చెప్పులు లేని స్థితి అనమాట అది. నాదే కాదు, పల్లెటూరులో అప్పట్లో ఏదో విధంగా చదవటం గొప్ప తప్ప మా దరిద్రం గొప్పగానే కాదు. మేము తిండి లేకుండా వెళ్ళేవాళ్ళం. తర్వాత హైదరాబాద్లో అపోలో హాస్పిటల్లో జాబ్ వచ్చింది. ఆ తర్వాత నాకు హైదరాబాద్కి షిఫ్ట్ చేశారు. అప్పట్లో నా శాలరీ అప్పట్లో 4,000 రూపీస్. అండ్ అమీర్పేట నుంచి మూసపేట పోవటానికి అప్పట్లో ఛార్జ్ ఎంత అండి? 6 రూపీస్ అది బస్సు ఫేరు. ఆ బస్సు ఫేరు కూడా లేకుండా నడిచిపోయిన రోజులు నేను. ఒక 1 year అయితే నరకం అప్పడింది. హైదరాబాద్ నుంచి కాలేజ్ చేసి పోదాం అన్నంత అనిపించింది అనమాట. ఒక మనిషి చచ్చిపోదామని ఎందుకంటారు? భరించలేని బాధ ఉన్నప్పుడు అది పేదరికం అనండి, లేకపోతే ఆ టైంలో పెయిన్ అనండి. అప్పుడు అర్థమైంది నాకు మనిషి ఎందుకు సూసైడ్ టెండెన్సీ డెవలప్ అవుతుంది, ఎందుకు అందరూ ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటారు అనేది. ఇవాళ మీరు కొన్ని వేల మందిని, కొన్ని లక్షల మందిని ఎడ్యుకేట్ చేయడానికి మీకు భగవంతుడు ఆ రోజు మీకు అలాంటి ఒక ఆలోచన కల్పించడం అనిపిస్తుంది. ఇప్పుడు మంత్లీ లక్షల్లో నా శాలరీ ఉంటుంది, ఇయర్లీ క్రోర్స్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు మాది చాలా కంఫర్టబుల్ లైఫ్. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఒక్కడికి తండ్రి అయ్యానో అప్పుడు ఆయన ఎందుకు అంత తపన పడ్డాడో నాకు అర్థమైంది. అన్ఫార్చునేట్లీ నా ప్రోగ్రెస్ చూసి టైంకి ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాతగా నాకు అర్థం కాలేదు ఆయన అంటే నాకు ఎంత ఇష్టం అనే విషయం. అందుకని నేను ఎంప్లాయీస్కి నేను ఒకటే సలహా ఇస్తాను, బిలో మిడిల్ క్లాస్ ఎవరున్నా సరే రిచ్ అవటం అనేది మీ శాలరీ సంబంధం కాదు. అది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్ద ఎత్తున రాబోయే ఈ రోజుల్లో మనకున్న జాబ్స్ ఏది గ్యారంటీ కాదు, ఎప్పుడు ఎలా ఉంటుందో మనకే తెలియదు. అందుకని ప్యాసివ్ ఇన్కమ్ మీద ట్రై చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ సుందరరామిరెడ్డి గారు, అంటే రెగ్యులర్గా మనం వీడియోస్లో ఇన్వెస్ట్మెంట్స్ గురించో లేదంటే ట్రేడింగ్ గురించో ఎక్కువగా మాట్లాడుతున్నాం ఆల్మోస్ట్ పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయడం కోసం లాస్ట్ 3-4 ఇయర్స్గా. అయితే ఇవాళ ఒకసారి అంటే ఈ ట్రేడింగు, ఇన్వెస్ట్మెంట్ గురించి కాకుండా, మార్కెట్ గురించి కాకుండా ఒకసారి మీ పర్సనల్ లైఫ్లోకి ఒకసారి తొంగి చూద్దాం అనుకుంటున్నాను. చాలామంది అడుగుతుంటారు, నేను రెగ్యులర్గా ఈ ఇన్వెస్టార్ మీట్స్కి లేదంటే ఈ ట్రేడర్స్ మీట్స్కి వెళ్తుంటాను కదా. సో అక్కడ చాలామంది అడుగుతుంటారు, ఏంటి అసలు సుందరరామిరెడ్డి గారి నేపథ్యం ఏంటి? సుందరరామిరెడ్డి గారు ఇన్వెస్టరా, ట్రేడరా, లేదంటే ఏదైనా బిజినెస్ మ్యానా, అసలు ఆయన పోర్ట్ఫోలియో ఏంటి, ఎన్ని కోట్లు ఇన్వెస్ట్ చేశారంటూ చాలామంది రకరకాలుగా నన్ను మీ గురించి అడుగుతుంటారు. కాబట్టి ఇలా అడుగుతున్న వాళ్ళందరికీ అసలు సుందరరామిరెడ్డి గారి నేపథ్యం ఏంటి, ఆయన కెరీర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటనే విషయాలను ఇవాళ ఈ వీడియో ద్వారా మన ప్రేక్షకులకి షేర్ చేసుకున్నాం. సార్ ఏంటి అసలు మీ పర్సనల్ లైఫ్ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం సార్. రైట్. సో బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదండి, మాది గుంటూరు జిల్లాలో అంబాపురం అనే గ్రామం అనమాట. సో అప్ టు 7th వరకు నేను అక్కడే చదువుకున్నాను. తర్వాత 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా పక్కన ఒక సిటీ ఉంటుంది గురిజాల్ అని చెప్పేసి, అక్కడ నేను చదివాను అప్ టు ఇంటర్ వరకు. అన్ని గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ కాబట్టి, అండ్ ఎడ్యుకేషన్ పరంగా కూడా అంత చెప్పుకోదగ్గ అచీవ్మెంట్స్ ఏం లేదండి. అకాడమిక్లో జస్ట్
ఆర్డినరీ అంతే అనమాట, సెకండ్ క్లాస్ అంతే, సెకండ్ క్లాస్ అంతే. అంటే డిగ్రీ ఒకటి ఫస్ట్ క్లాస్, అదర్వైజ్ అన్ని సెకండ్ క్లాస్లే. అండ్ మొత్తం తెలుగు మీడియం అండి అప్ టు ఇంటర్మీడియట్ వరకు. తర్వాత డిగ్రీ నర్సరాపేటలో చదివాను. అప్పుడు ఫస్ట్ టైం ఇంగ్లీష్ మీడియంలోకి ఎంటర్ అయ్యాను అనమాట. సో నర్సరాపేటలో డిగ్రీ చేశాను అనమాట. ఆ తర్వాత ఇంకా హైదరాబాద్లో లైఫ్ స్టార్ట్ అయింది అనమాట. సో చిన్నప్పటి నుంచి కూడా మా దగ్గరికి వెళ్తారు ఫ్యామిలీ కాబట్టి, మా నాన్నగారికి ఉండడానికి అంటే సొంతంగా మాకు 5 ఎకరాల ల్యాండ్ అంటే ఒక 20 ఎకరాల కలుగు తీసుకొని చేస్తారు. బట్ పల్లెటూరులో మీకు తెలిసింది ఆస్తులు ఎంత ఉన్నా సరే అవి పెద్దగా సరిపోవు. మేము నాకు 3 అక్కయ్యలు 1 చెల్లి అనమాట. సో జన్మరీత్యా నేను మంచి లగ్జరియస్గా పుట్టినట్టు లెక్క. ఎందుకంటే 3 అక్కయ్యలను చాలా జాగ్రత్త బాగా చూసుకునేవాళ్ళు. నేను పెత్తనం చేయడానికి మా చెల్లి ఉండేది. సో మా నాన్నగారు అప్పట్లోనే ఎడ్యుకేషన్కి వాల్యూ బాగా తెలిసిందన్నమాట ఆయనకి. అందుకని అందరినీ చదివిస్తే ఫ్యూచర్లో పెద్దలు అవుతారు, ఈ దరిద్రానికి విరుగుడు అనేది ఒక ఎడ్యుకేషన్ ద్వారా సాధ్యం అని చెప్పేసి అప్పట్లో ఆయన బలంగా నమ్మారు. మా పెద్దక్కకి ఆల్మోస్ట్ ఒక 65 ఏజ్ ఉంటుంది. అప్పట్లోనే ఆమె 5th క్లాస్ చదివిందంటే మీరు ఊహించుకోవచ్చు. పల్లెటూరులో ఒక 5 ఫ్యామిలీలో పిల్లలు కిడ్స్ ఉన్న ఫ్యామిలీలో లేడీస్ని అండ్ 5th క్లాస్ దాకా చదివించారు అంటే ఇట్స్ ఎ మోడర్న్ థింకింగ్ అప్పట్లో. ఆయన అలా చదివి పెట్టేసి మా అక్కయ్య తర్వాత వాళ్ళు 3 పిల్లల్ని చదివించి అందరిని అమెరికాలో సెటిల్ చేసింది. మా అక్కయ్య 3. తర్వాత 2వ అక్కయ్య వాళ్ళ బాబు ఐటీలో సెటిల్ అయ్యాడు. 3వ అక్కయ్య వాళ్ళిద్దరు పిల్లలు కెనడాలో సెటిల్ అయ్యారు. అట్లా మా నాన్న అప్పట్లో మాకు పెట్టిన భిక్ష ఈ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్గా తీసుకొని మేము పరిగెత్తా ఉన్నాం. అయితే చదువుకుంటే ఇంత లైఫ్ స్టైల్ ఉంటుందో మాకు తెలియదు. దరిద్రం తప్పించుకోవాలంటే చదవాలి, చదువు ఆపేస్తే మళ్ళీ పొలానికి వెళ్ళిపోవాలి. అప్పట్లో పొలాలు పెద్ద పండే కావండి, వర్షం వస్తే పండుద్ది లేకపోతే లేదు, ఆ టైప్ అనమాట. అందుకని వ్యవసాయపరంగా మేము సంపాదించింది లేదు, లాసింది లేదు. ఈవెన్ నేను స్కూల్కి వెళ్తా కూడా నేను సేలో పనులు చేసేవాడిని. అప్పట్లో మోనోక్రోటోపాస్ ఇప్పుడు నీవో వాడుతున్నారు నాకు తెలియదు, కానీ పత్తికి అవే వాడతాము, రోగారు అండ్ హీనోసాను, వరికి అదని నాకు తెగులు వచ్చినప్పుడు హీరోసాను, ఇలాంటివన్నీ వ్యవసాయం చేసుకుంటే నేను స్కూల్ చదివేవాడిని. మా విలేజ్ దగ్గర నుంచి పక్క గురిజాలు వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ ఒక 6 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అంటే షార్ట్కట్లో వెళ్ళాలని చెప్పేసి పొలాల్లోంచి వెళ్ళేవాళ్ళు అనమాట. సో పొలంలో నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. తర్వాత రైల్వే ట్రాక్ దాటి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక 4 కిలోమీటర్లు నడవాలి. అంత 7 కిలోమీటర్లు ఎవ్రీడే మార్నింగ్ అనమాట. 7:30 కల్లా మనం బయలుదేరాలి. ఇక్కడ 8 కల్లా స్కూల్లో ఉండాలన్నమాట. స్కూల్ కేవలం 3.5 అవర్సేనండి. మధ్యాహ్నం నుంచి ఇంటర్మీడియట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అప్పట్లో ఏంటంటే పెద్దోళ్ళు మా సీనియర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు ముందు పోతా ఉంటే వాళ్ళు వెనక మేము పరిగెత్తుకుంటూ పోయేవాళ్ళం. అంత చిన్న కిడ్స్ 7th క్లాస్ 8th క్లాస్ అంటే ఏముంటుందండి. అండ్ తిండి సరిగా ఉండేది కాదు ఇంట్లో, చాలా కష్టం. ఒకసారి అలా నడుచుకుంటే చేలలోంచి వెళ్తుంటే ఒక గాజు గుచ్చుకుంది. యా, ఒకటే బ్లీడింగ్ మొత్తం కింద ఎక్కడో ఇట్లా క్లాత్ లాంటి దొరికితే దాన్ని కట్టుకున్నాం అనమాట. అంతే బ్లీడింగ్తో స్కూల్కి వెళ్ళాం. స్కూల్ కొంచెం 5 నిమిషాలు లేట్ అయిందని చెప్పి ప్రిన్సిపాల్ స్కూల్ మొత్తం 3 రౌండ్లు కొట్టామన్నాడు. ఒకవైపు ఏమో కాలుకి గాయం బ్లీడింగ్, ఒకవైపు ఏమో ప్రిన్సిపాల్ చాలా డిసిప్లిన్ అనమాట ఆయన. చివరికి ఆ స్కౌట్ టీచర్ చూసేసి ఏంట్రా ఎంత ముద్దు నువ్వు కాలుకి వెళ్ళాలి బ్లీడ్ అవుతుంటుంది అని చెప్పేసి ఆయన టించరా వేసేసేసి మళ్ళీ అది కట్టేసి పంపించాడు ఇంటికి. అంత దరిద్రంలో చెప్పులు లేని స్థితి అనమాట అది. నాదే కాదు, పల్లెటూరులో అప్పట్లో ఏదో విధంగా చదవటం గొప్ప తప్ప మా దరిద్రం గొప్పగానే కాదు. మేము తిండి లేకుండా వెళ్ళేవాళ్ళం. మధ్యాహ్నం ఎప్పుడు 2 o'clock ఇంటికి నడుచుకుంటూ మళ్ళీ వచ్చి తిండి తప్ప తిండిండే కాదు. అప్పట్లో అలానే ఉండేది. మా తర్వాత బ్యాచ్ నుంచి ఏంటంటే ప్రైవేట్ స్కూల్ స్టార్ట్ అయింది. కొంచెం అఫోర్డబిలిటీ జనాలు కూడా పెరిగిందనమాట. ఆ తర్వాత గురిజాల్లో జయంతి అండ్ జయభారతి ఇలాంటి గురుకులం స్టార్ట్ అయింది. 90s నుంచి కొంచెం లైఫ్ స్టైల్ కొంచెం నాకు తెలిసి మా విలేజ్ లో అట్లా నడుచుకుంటూ 7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వెళ్ళి వచ్చిన బ్యాచ్ మాదే లాస్ట్. మేము 8th, 9th, 10th, ఇంటర్ 2 years మొత్తం టోటల్ 5 years రోజు వాకింగ్ అనమాట. స్కూల్కి వెళ్ళటం మళ్ళీ నడుచుకుంటూ రావటం. అదే స్కూల్ మార్నింగ్ 8 నుంచి 12 వరకు అనమాట స్కూల్ ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్ అంటేనేమో మధ్యాహ్నం 12:30, 1 o'clock నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది అనమాట. ఎడ్యుకేషన్ పేరుకే కానీ ఏముండదండి వానాకాలం చదువు. ఏదో ఆ జనవరి ఫిబ్రవరి ఆ 2 months చదువుకోవటం, ఏదో ఒకటి వచ్చి పాస్ అవ్వడం, అంతే, అంతమించి ఏమి ఉండేది కాదు. అట్లా ఆడుతూ పాటు తిరిగేవాళ్ళు. కానీ ఎందుకో 10th నుంచి నాకు ఈ స్టాక్ మార్కెట్ అంటే కొంచెం, స్టాక్ మార్కెట్ అంటే ఇదని కూడా నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ. ఒక బిజినెస్, అందులో పెట్టుబడులు. 10th నుంచి. అప్పట్లో మేము వెళ్తున్నప్పుడు ఏంటంటే విక్టోరియా క్లబ్ అని గురిజాల్లో ఒక ఫేమస్ క్లబ్ ఉండేది. ఆ గురిజాల్లో కొంచెం రిచ్ వాళ్ళందరూ అది ఒక గేమింగ్స్ అనమాట, గేమింగ్ ఆడుకోవడానికి పెట్టుకునే క్లబ్ అనమాట. గురిజాల్లో అక్కడ లాయర్స్ ఉంటారు, కోర్టు చాలా ఫేమస్ గురిజాల్లో.
పల్నాడు మొత్తం మీద బిగ్గెస్ట్ మున్సిపల్ కోర్టు ఉంది గురిజాల్లోనే. అందుకని అక్కడ లాయర్స్ ఫ్యామిలీ ఒక 100 దాకా ఉండేవి, లాయర్స్ ఫ్యామిలీ. అండ్ ఆ మధ్య హెల్త్ కేర్ అంటే గురిజాల హెడ్ క్వార్టర్. అందుకని హాస్పిటల్స్లో డాక్టర్స్ వాళ్ళు ఉండేవాళ్ళు. అట్లా ఈ లాయర్స్, ఈ డాక్టర్స్, ఈ పోలీస్, అక్కడ పెద్ద జైలు కూడా ఉంది. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా కొంచెం పేరున్న వాళ్ళందరూ ఏంటంటే సాయంత్రం కల్లా ఈ స్పోర్ట్స్ కోసం ఆ ప్లేస్ చేస్తుంటారు. అక్కడ ఈ ప్యాకాట అండ్ ఇంటర్నల్ గేమ్స్, ఎక్స్టర్నల్ గేమ్స్ ఇవన్నీ బాగా ఆడుతూ ఉండేవాళ్ళు. అట్లా కొంచెం డెవలప్ అయింది అనమాట ఆ క్లబ్, విక్టోరియా క్లబ్ అనేది. అక్కడ న్యూస్ పేపర్లు వేసేవాళ్ళు, న్యూస్ పేపర్లు. ఆ న్యూస్ పేపర్లు చదువుకోవడానికి నేను వెళ్ళేవాడిని. అట్లా ఫస్ట్ టైం నాకు స్టాక్ మార్కెట్స్ అంటే పరిచయం ఏర్పడింది. అంటే 15-16 సంవత్సరాల వయసుకే స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస మొదలైంది మీకు? అవును, ఎందుకంటే మా ఇంట్లో టీవీ నేను కొనిపెట్టిన తర్వాత వచ్చింది. మా ఇంట్లో టీవీ లేదు. నేను ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ నా మ్యారేజ్ ముందు అనమాట నేను ఇంట్లో వాళ్ళకి ఇచ్చాను. అది టీవీ లేదు మా ఇంట్లో. అండ్ ఈవెన్ పవర్ కూడా నా 9th వరకు కూడా పవర్ లేదు మా ఇంట్లో. పవర్ కూడా ఏం లేదు. అండ్ అచ్చం ఈ గురిజాల సిటీకి వెళ్ళాను, ఎందుకో ఆ క్లబ్కి వెళ్ళాను. ఆ క్లబ్లో పేపర్లు చదవనిస్తారనమాట బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా. అలా చదువుకుంటే వెళ్ళి పర్టికులర్గా ఎవ్రీ సండే వెళ్ళేవాళ్ళు. సండే స్కూల్ ఉండేది కాదు, బట్ ఏదో ఒక పని చెప్పేసి వెళ్ళేవాళ్ళు. ఆ టైంలో ఒక ఫుల్ సప్లిమెంటరీ వస్తుంది అనమాట స్టాక్ మార్కెట్ మీద. అది చదువుకుంటూ ఉండేవాడిని. అది ఫ్యూచర్లో నన్ను ఈ రేంజ్ తీసుకొస్తుంది అనే విషయం నాకు తెలియదు. జస్ట్ ఇంట్రెస్ట్ అంతే నాకు. ఎందుకు మీద కొంతమందికి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్, కొంతమంది సీరియల్స్ అంటే, ఇలా నాకు ఆ స్టాక్ మార్కెట్ అంటే, ఆర్టికల్స్ అంటే అలా ఇంట్రెస్ట్ అనమాట. అంటే నాకు అనిపిస్తుంది ఇవాళ మీరు కొన్ని వేల మందిని, కొన్ని లక్షల మందిని ఎడ్యుకేట్ చేయడానికి మేబీ భగవంతుడు ఆ రోజు మీకు అలాంటి ఒక ఆలోచన కల్పించడం అనిపిస్తుంది మీకు 16-15 ఏళ్ళ మేబీ. అది ప్లాన్డ్గా వచ్చింది కాదు, ఎందుకంటే మాది వ్యవసాయ కుటుంబం. నాన్నగారికి స్టాక్ మార్కెట్స్ ఏం తెలియదు. ఆయన చదువుకున్న వాళ్ళైనా సరే మా సర్కిల్లో ఎవరు స్టాక్ మార్కెట్లో లేరు. అండ్ అది యాక్సిడెంటల్గా నాకు అలా హిట్ అయింది. ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియదు, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారో నాకు తెలియదు. ఆ తర్వాత నేను నర్సరావుపేట వెళ్ళాను ఇంటర్మీడియట్ చదువుకోవడానికి. అది ఫస్ట్ టైం సిటీకి వెళ్ళటం. మా గురిజాలతో పోల్చుకుని నర్సరావుపేట చాలా పెద్ద అనమాట, కొంచెం టౌన్. అది టౌన్. అక్కడ పబ్లిక్ లైబ్రరీస్ ఉంటాయి అనమాట. అక్కడ నేను ఎకనామిక్స్ టైమ్స్ ఆ పేపర్ చదవడం అలవాటు అయింది. ఇంగ్లీష్ ఫస్ట్ టైం ఇంగ్లీష్ అలవాటు అయింది. ఇంకా కొంచెం టెర్మినాలజీ అలా పిక్ చేసుకుంటూ చదవటం బిగిన్ చేశాను. అప్పుడే నేను దలాల్ స్ట్రీట్ ఈ పేర్లు వింటాం. అయితే ఇలా స్టాక్ మార్కెట్ చేయాలంటే ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది అనే విషయం నాకు ఇంకా అప్పటికి కూడా తెలియదు. డిగ్రీ అయిపోయడానికి నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది. హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఇండియా బుల్స్లో నేను ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేశాను. అండ్ అది ప్యారడైజ్ సర్కిల్ అనమాట. ప్యారడైజ్ సర్కిల్లో 4th ఫ్లోర్లో ఉంటుంది అది. అండ్ అప్పటికి నేను అపోలో హాస్పిటల్లో కార్డియాలజీ టెక్నీషియన్ నేను జాయిన్ అయ్యాను. ఈ నైట్ డ్యూటీలో ఎంచుకునేవాడిని ఎక్కువ శాతం. డే అంతా ఇటు చుట్టూ తిరుగుతుండేవాడిని. అలా నా ఇంట్రెస్ట్ ఇదైందనమాట. అయితే నేను జూబ్లీ హిల్స్ అపోలో ఉన్నాను మొదటి కెరీర్ స్టార్టింగ్లో. తర్వాత నేను ఈ ఎడ్యుకేషన్కి చాలా నాకు అనిపించి నేను చదువుకుంటానని చెప్పి మా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ చేశారు నన్ను. ఇది ఇప్పుడు ఊర్లో డిగ్రీ అయిపోయిన తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను 1 ఇయర్కి. తర్వాత హైదరాబాద్లో అపోలో హాస్పిటల్లో జాబ్ వచ్చింది. ఆ తర్వాత నాకు హైదరాబాద్కి షిఫ్ట్ చేశారు. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎక్కువ శాతం నేను నైట్ డ్యూటీలో ఎంచుకునేవాడిని. ఇక పగులంతా నాకు ఇదనమాట స్టాక్ మార్కెట్ సంబంధించి నైట్ అంతా జాబులు చేసుకుంటూ వచ్చినవాడిని. అట్లా నేను డబుల్ డిగ్రీ డబుల్ పీజీ చేశాను అకాడమిక్ కూడా. అకాడమిక్లో కూడా డబుల్ డిగ్రీ డబుల్ పీజీ చేశాను. అట్లా నా అపోలో కెరీర్ కంటిన్యూ అవుతూనే ఉంది, ఇది కంటిన్యూ అవుతూనే అనమాట. తర్వాత ఈ స్టాక్ మార్కెట్ గురించి నాకు ఇక అఫీషియల్గా కోర్సు బీనెట్ నాకు నేర్చుకున్నాను. తర్వాత నేను హైదరాబాద్లోనే ఒక 3 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. తర్వాత ఆన్లైన్ వెబినార్స్ అన్ని అటెండ్ అవుతుంటా వచ్చినాను. అండ్ ఇండియా బుల్స్లో మేము అప్పుడు ఓన్ చేసినప్పుడు ఏంటంటే కంప్యూటర్ చాలా కాస్ట్లీ. నేను మొట్టమొదటి కొన్నప్పుడు నా మ్యారేజ్ అయిన 1 ఇయర్కి నేను కంప్యూటర్ కొన్నాను. 35,000 బ్లాక్ అండ్ వైట్ కంప్యూటర్ అనమాట అది. అప్పట్లో నా శాలరీ అప్పట్లో 4,000 రూపీస్. 4,000. యా, నేను ఇన్వెస్ట్ చేసింది 40,000 దాని స్పీకర్స్, మానిటర్లు వాటి మీద. అప్పటికే మా బామర్ది కంప్యూటర్లో జాబ్ చేస్తుంది అనమాట. వాటి హెల్ప్ తోటి మంచి కంప్యూటర్ ఒకటి ఆర్ఎస్ పెట్టేసుకున్నాము. అండ్ అప్పట్లో కూడా ఆప్షన్స్ బిగిన్ చేసేవాడిని. ఏ సంవత్సరంలో మీరు హైదరాబాద్కి వచ్చారు? ఎగ్జాక్ట్లీ ఇయర్స్ అయితే ఐడియా లేదులే, కానీ ఇట్స్ హ్యాపెనింగ్ 20 ఇయర్స్ అనుకోండి. ఇప్పుడు 20 ఇయర్స్ బ్యాక్. అది 20 ఇయర్స్ బ్యాక్. తర్వాత ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్, ఒక 7 ఇయర్స్ వరకు అయితే రూపాయి కూడా నాకు రాలేదండి మార్కెట్ నుంచి. వస్తున్నాయి పోతున్నాయి. అప్పట్లో ఇండియా బుల్స్కి నేను ట్రేడింగ్ దగ్గరికి వెళ్తే అప్పట్లో మనం ఏదైనా కొనాలంటే ఫోన్లో చెప్పాలి వాళ్ళకి, అండ్ ఫోన్లోనే అమ్మాలి అనమాట. అక్కడ ఒక సిస్టమ్ ఉండేది. ఒక సిస్టమ్ కోసం కనీసం 50 మంది వచ్చేసి ఇట్లా చూస్తాగా ఉండేవాళ్ళు. సిస్టమ్ చూడటమే అద్భుతం అనమాట. అప్పట్లో ఇలా అనాలిసిస్ అవి ఉంటేనే కూడా మాకు ఎవరికి తెలియదు. అంతా ఇన్నోసెన్సీ అండ్ అప్పట్లో అంతా ఇదిగా ఉండేది అనమాట. తర్వాత నేను ఎప్పుడైతే అకాడమిక్ వేలో కోర్సు నేర్చుకున్నానో, ఎప్పుడైతే ల్యాప్టాప్లు నేను టచ్ చేస్తున్నానో,
అప్పటి నుంచి అనాలిసిస్ పార్ట్ పెరుగుతూ పోతుంది అనమాట. తద్వారా ఒక్కొక్కటి కోర్సు నేర్చుకుంటూ అనాలిసిస్ చేసుకుంటూ అట్లా ముందుకెళ్ళాను. నాకు ముందుకెళ్ళే కొద్దీ నాకు అర్థమైంది ఏంటంటే ఇది పెద్ద ఫ్రాడ్ ఏరియా. మనం బయట చూసినంత మనకేం అనిపించదు, లోపల నుంచి చూస్తే ఇంకొక యాంగిల్ ఉంటుంది దానికి. ఇది ఎవరైతే ఈ ప్రొఫెషన్ తీసుకొని ఫుల్ టైం చెప్తుంటారో వాళ్ళకు కూడా సరిగా రాదు. అది స్టాక్ మార్కెట్ సంబంధించి నిన్నటి నాలెడ్జ్ ఈరోజు పనికిరాదండి. యూ హ్యావ్ టు అప్డేట్. నేను 90-40లో ఎంబీబీ చదివానంటే ఇప్పుడు పనికిరాదండి. డిసీజెస్ వేరు, ట్రీట్మెంట్ వేరు, మెథడ్స్ వేరు, అన్నీ వేరు. స్టాక్ మార్కెట్ ఇంకా చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. మనం ట్రెడిషనల్గా ఏమనుకుంటాం అంటే ఈ సపోర్టు, రెసిస్టెంట్, అప్ అండ్ డౌన్ అండ్ ఛానల్, క్యాండిల్స్టిక్, చార్ట్ ప్యాటర్న్, ఇండికేటర్లు అయిపోయింది అనుకుంటాం. లేదు, అది బిగినింగ్ జర్నీ. అది తర్వాత మూమెంట్ అని మెజర్ చేయటం, ఏ రోజు మార్కెట్ మూడ్ ఆ రోజు మెజర్ చేయటం, అండ్ బ్రేక్అవుట్స్, షేక్అవుట్స్, ఫుల్ బ్యాక్స్, ఇలా రకరకాల మెథడ్స్ అన్నింటినీ అప్డేట్ చేసుకుంటూ ముందు పోతే తప్ప అప్పుడెప్పుడో నేను 20 years బ్యాక్ నేర్చుకున్నాను, 5 years బ్యాక్ నేర్చుకున్నట్టు కుదరదు. అంటే నిరంతరం అప్డేట్ అయ్యే వాళ్ళకి ఇది అనమాట. రెండోది ప్యాసివ్ ఇన్కమ్ లాగా ఇది మ్యాండేటరీగా ఉండాలి. మనిషి పుట్టిన వాళ్ళందరికీ కూడా ప్యాసివ్ ఇన్కమ్ లాగా ఉంటే స్టాక్ మార్కెట్ కంపల్సరీగా ఉండాలి. నాకు ఆ విషయం అర్థం కావడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 7 years అలా పట్టింది. ఎప్పుడైతే నాకు ఈ ఫీచర్స్, ఆప్షన్స్ చాలా అగ్లీ గేమ్ అని అర్థమైందో, ఎప్పుడైతే స్టాక్స్ కూడా చాలా హైలీ రిస్క్ అనిపించిందో, అప్పుడు కన్జర్వేటివ్ ప్రొడక్ట్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ వెళ్ళాలి అనమాట. అప్పటి నుంచి ఆ ఏరియాలో మేము ఒక 2-3 years బాగా ఆపరేట్ చేసాము. తర్వాత మన స్టూడియో నుంచి బీనైంది. అట్లా మనం ఇది ఏరియా జనం ఎక్కువ రీచ్ అయింది. సో ఇది మీరు ఒక హాస్పిటల్ ల్యాబ్ అసిస్టెంట్గా, ల్యాబ్ టెక్నీషియన్గా చేశాను. సో అక్కడ ఏంటి అసలు, అక్కడ మీ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, అక్కడ ఆ కెరీర్ ఎలా గడిచింది అసలు హైదరాబాద్కి వచ్చాక? బేసికల్గా జాబ్ అనుకుంటాం కానీ ఇట్స్ వరస్ట్ అండి. ఎవరైనా సరే జాబ్కి స్టిక్ అయ్యారంటే అంటే దే మే నాట్ బి అగ్రీ, అది వరస్ట్ సినారీలో ఉన్నట్లు లెక్క అనమాట. ఎందుకంటే కెరీర్ స్టార్టింగ్లో లైవ్హుడ్ సరిగా లేనప్పుడు ఒకరి కింద వర్క్ చేయడంలో కొంతవరకు ఓకే, కానీ వెల్త్ క్రియేషన్కి అస్సలు పనికిరాదు. ఎందుకంటే లిమిటేషన్స్ ఉన్నాయి అక్కడ. నువ్వు ఎంత వర్క్ చేసినా ఒకే శాలరీ, ఓకే, ఫర్దర్ గ్రోత్ ఏమి ఉండదు. అంటే పర్టికులర్గా జెంట్స్కి చిన్న చిన్న ఇండస్ట్రీస్లో వర్క్ చేయకూడదు, పార్ట్ టైం ఏదో ఒకటి ఉండాలి. అందుకని మీకు బ్యాక్గ్రౌండ్ ఒక మెంటర్లాగా ఒకళ్ళు ఉండాలి గైడ్ చేయడానికి. మా ఫాదర్ వ్యవసాయం, వాళ్ళకి సిటీ గురించి ఏం తెలియదు. యాక్చువల్గా మా ఫాదర్ నేనంటే చాలా ఇష్టం. మా ఫాదర్ కూడా నేనంటే చాలా ఇష్టం. వెరైటీ ఏంటంటే 3 అమ్మాయిలు, 4 అమ్మాయిలు, 3 అక్కలు, ఒక చెల్లి, మధ్యలో నేను పుట్టాను. నేను పుట్టాను కాబట్టి ఒకటే అబ్బాయి కాబట్టి మా నాన్నకి నేనంటే ఇష్టం, లేకపోతే మామూలుగా అబ్బాయి కాబట్టి ఇష్టం నాకు తెలియదు. కంటే నేనంటే ఆయన చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నేను పోయి ఆయనకి ఏంటంటే నేను చాలా అకాడమిక్లో ఎక్సలెంట్గా ఉండాలని, అంటే కెరీర్ పరంగా ఎక్సలెంట్గా ఉండాలని ఆయన చాలా తొందరపడేవాళ్ళు. పోయినప్పుడు అడుగుతూ ఉండాలి, ఏం చదువుతున్నారా, ఎంత శాలరీ వస్తుందిరా అని. ఎంత అంటే 2 నెలల కోసం కూడా అడుగుతుంటాను. నేను పోయినప్పుడు మర్చిపోయి లాస్ట్ టైం అడిగాను అనే విషయం. ఏముంటాయి ఆడవాళ్ళు, శాలరీలు ఏం పెరుగుతాయి, మీకు తెలియని లైఫ్ ఏమన్నా. ఎంతకాలం పోయినా ఇయర్లీ ఒక 1000 రూపాయలు పెరుగుతాయి, 500 పెరుగుతాయి అంతే. అందులో నేను వర్క్ చేసిన ఇండస్ట్రీలో అయితే 10 రూపాయలు పెరిగినా గొప్పే, 20 రూపాయలు పెరిగినా గొప్ప ప్రయాణం. అంత స్లోగా గ్రోత్ అన్న ఏరియాలో లైఫ్ స్టైల్ రోజు ఏం మారుతుంటాయి, ఏం మారేది కాదు. అందుకని ఇంటికి పోతే మా నాన్న అలా అడుగుతాడు అని నేనే అవాయిడ్ చేసేవాడు మా నాన్ని. ఆయన అయినా సరే సాయంత్రకాలు పట్టుకుంటాడు కదా, ఏం చేస్తున్నా అడిగేవాడు. అంటే ఆయనకి ఇష్టం కాబట్టి నా ప్రోగ్రెస్ ఆయన అడుగుతున్నాడు అనే విషయం నాకు అర్థం కాలేదు ఆ ఏజ్కి. అండ్ ఆయన పొద్దుకులు ఇలా అడగటం వల్ల నాకు డిస్కంఫర్ట్ కనిపించే క్వశ్చన్స్ కదా అది. నేను ఆయనకి అవార్డు ఉన్నాను. ఎప్పుడైతే నేను ఒక్కడికి తండ్రి అయ్యానో అప్పుడు ఆయన ఎందుకు అంత తపన పడ్డాడో నాకు అర్థమైంది. అన్ఫార్చునేట్లీ నా ప్రోగ్రెస్ చూసే టైంకి ఆయన చనిపోయారు. అయ్యో, ఆయన చనిపోయిన తర్వాతగా నాకు అర్థం కాలేదు ఆయన అంటే నాకు ఎంత ఇష్టం అనే విషయం. కొన్ని విషయాలు అంతే, మనకు దాని వాల్యూ తెలియాలంటే యూ హ్యావ్ టు లాస్ ఇట్. అప్పటిదాకా మనకు అది తెలియదు అనమాట. ఓకే, ఇప్పుడు కనుక ఆయన ఉంటే డెఫినెట్గా నా ప్రోగ్రెస్, నా ఎడ్యుకేషన్ చూసి మురిసిపోయేవాడు, నా మనీ మేకింగ్కి ఇష్టపడేవాడు. అండ్ నా ద్వారా సొసైటీలో ఏం జరుగుతుంది తెలుసుకున్నా ఇదైపోయాడు. అన్ఫార్చునేట్ ఆయన ఒక్కరు కూడా నా టీవీ ఛానల్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ కూడా ఆయన చూడలేకపోయాడు నన్ను. అంటే డెఫినెట్గా ఇప్పుడు ఎక్కడున్నా సరే ఈరోజు మీ ప్రోగ్రెస్ ఆయన ఎక్కడున్నా సరే ఆయన చూస్తూనే ఉంటాడు. ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టే ఆయన మీ మీద అప్పట్లో అంత శ్రద్ధ చూపాడు కాబట్టే మీరు ఇవాళ ఈ స్థాయికి రాగలిగారు. ఇవాళ మీరు కొన్ని వేల మందిని, కొన్ని లక్షల మందిని ఎడ్యుకేట్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే ఆ రోజు ఆయన మీ ఎడ్యుకేషన్ కోసం ఎంత తపన పడ్డారో, ఇవాళ మీరు అంతమందిని ఎడ్యుకేట్ చేయగలుగుతున్నారు. సో అయితే ఇప్పుడు అంటే మీరు ఆల్మోస్ట్ డిగ్రీ వరకు ఊర్లో అని చెప్పారు. అంటే ఊర్లో ఉన్న రోజుల్లో మీరు ఫేస్ చేసిన బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అసలు? బేసికల్గా నాకు చాలా సిగ్గండి. కొత్త వాళ్ళని అసలు నేను కలవను. ఆల్మోస్ట్ ఇంటికి చుట్టం వచ్చినా సరే నేను పగులంతా అవాయిడ్ చేసి నైట్ లేట్గా ఇంటికి వస్తాను అనమాట. అంత సిగ్గు అనమాట.
అందుకని సొసైటీలో ఇంట్రాక్షన్ చాలా తక్కువ. క్లోజ్ అయిన మాత్రం అసలు వదిలేవాళ్ళు కదా, వాళ్ళే తోటి నిరంతరం ఉండేవాడిని. అట్లా స్కూల్ మేట్స్ 7th క్లాస్ నాతో పాటు జర్నీ చేసే వాళ్ళందరూ 7th క్లాస్ తప్పటం తాగిపోయారు. ఇంటర్ దాకా జర్నీ చేసిన వాళ్ళందరూ ఇంటర్ తప్పటం తాగిపోయారు. అట్లా ఒక్కో స్టేజ్లో ఆకుంటూ వచ్చారు. ఒక డిగ్రీ వాళ్ళు మాత్రం స్టిల్ నాతో టచ్లో ఉంటారు ఇప్పుడు. అండ్ మేము విలేజ్కి వెళ్తే మాత్రం మా విలేజ్ మేట్స్ అందరం కలిసి గెట్ టుగెదర్ లాగా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం. అండ్ అపోలో హాస్పిటల్ వర్క్ చేసినప్పుడు కూడా మనీ గురించి నేను పెద్ద క్రష్ అయింది ఏం లేదండి. కాకపోతే నాకు అర్థమైంది ఫ్యూచర్ చాలా వర్స్ట్ తయారైపోతుందనే విషయం. నేను అక్కడ రిజైన్ చేసిన తర్వాత ఓన్గా ట్రై చేశాను అనమాట. ఓన్గా సెటిల్మెంట్కి అపోలో రిజైన్ చేసిన మధ్య 3 years గ్యాప్ వచ్చింది అనమాట. ఆ 3 yearsలో అయితే నరకం అప్పటింది నాకు. ఎందుకంటే ఎంటైర్ నా సేవింగ్స్ తోటి నాకు ఒక ల్యాప్టాప్ వచ్చింది 60,000 తోటి అపోలో హాస్పిటల్లో వర్క్ చేసిన మొత్తానికి. అప్పటికే నాకు 2 బాబులు అండ్ అమౌంట్ పెద్దగా సేవింగ్స్ ఏం లేవు. అండ్ అప్పటికి 1-2 కాలేజీల్లో పార్ట్ టైం చెప్పడానికి వెళ్ళేవాడిని, ఎంబీఏ కాలేజెస్కి ఫ్యాకల్టీకి వెళ్ళేవాడిని ఎన్ఐఎస్ఎం మీద చెప్పడానికి. అండ్ అప్పట్లో రెంట్ తక్కువ వస్తాయి అని చెప్పేసి మూసాపేటలో ఉండేవాళ్ళం. అండ్ అమీర్పేట నుంచి మూసాపేట పోవటానికి అప్పట్లో ఛార్జ్ ఎంత అండి, 6 rupees అది బస్సు ఫేరు. ఆ బస్సు ఫేర్ కూడా లేకుండా నడిచిపోయిన రోజులు నేను నాకు. దాని అర్థం నేను అడిగితే ఎవరని కాదు, అప్పటికే మా కజిన్స్ వీళ్ళందరూ వెల్ సెటిల్డ్, అమెరికాలో సెటిల్ అయ్యారు, హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. బట్ చెప్పాను కదా నాకు సిగ్గు అడగటం నాకు ఇష్టం ఉండదని. సో అంతగా నేను స్ట్రెస్ అయ్యాను 3 years మాత్రం. అఫ్ కోర్స్ ఏదన్నా అన్ప్లాన్ లైఫ్స్ అన్నీ అలానే ఉంటాయి బేసికల్గా. అంటే ప్రతి ఒక్కళ్ళు ఆ స్టేజ్ని పే చేసి రావాల్సిందే. ఓకే, అట్లా నాకు ఒక 1 year అయితే నరకం పడింది. హైదరాబాద్ నుంచి కాలేజ్ చేసి పోదాం అన్నంత అనిపించింది అనమాట. ఎందుకంటే రిసోర్సెస్ ఏం లేవు, ఫ్యామిలీ గడవాలి. అండ్ నాకున్న బిగ్గెస్ట్ సపోర్ట్ మా ఫ్యామిలీ కాబట్టి, మా మిసెస్ వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళంతా ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ నా ఓన్గా కెరీర్, ఎందుకంటే క్యాపిటల్ లేకుండా ట్రేడింగ్ లేదు అసలుకి అంతే. అందుకని ట్రేడింగ్లో వస్తున్న ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అలా వెళ్ళిపోతాం అనమాట. మళ్ళీ ఎప్పుడైతే నేను బిజినెస్లో షైన్ అయ్యానో, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టేసిన తర్వాత ఆ తర్వాత స్లోగా నాకు బిరింది. నాకు మొదట్లో మొబైల్ రిపేరింగ్ కోర్స్ ఇన్స్టిట్యూట్ ఉండేది, అంటే ల్యాప్టాప్ రిపేరింగ్ కోర్స్ ఇన్స్టిట్యూట్ ఉండేది, అండ్ ఎస్ఐపి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉండేవి. సో నాకు న్యాచురల్గా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఇన్కమ్ వచ్చేది. మళ్ళీ వీకింగ్ చేశాను ట్రేడింగ్ తోటి మళ్ళీ యాక్టివిటీ. తర్వాత నేను దీన్ని ఎందుకు తీసుకోకూడదు ఫుల్ టైంలో అని చెప్పేసి అప్పుడు స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చేశాను. అంటే స్టాక్ మార్కెట్ ఇన్స్టిట్యూట్కి ముందే నాకు ఇవన్నీ ఉన్నాయి. అంటే అప్పటికే నేను ఎంటర్‌ప్రెన్యూర్ అయిపోయాను ఆ స్ట్రగుల్ అయిపోయిన తర్వాత. ఆ తర్వాత ఇక స్టాక్ మార్కెట్లో ఎప్పుడైతే నా ట్రైనింగ్ ఉందో అంతగా సక్సెస్ అవ్వలేదు మొదట్లో నేను ట్రైనింగ్లో. బట్ నాకు అమౌంట్ వచ్చేది కాబట్టి ఇల్లు కంఫర్టబుల్ పొజిషన్కి వచ్చేసింది. తర్వాత స్లోగా ఇన్కమ్ స్టార్ట్ అయింది. అటు ట్రైనింగ్స్లో కానీ, ఇటు నా ఓన్ ట్రేడింగ్ మెథడ్స్లో కానీ వచ్చిన డబ్బులు మొత్తాన్ని మళ్ళీ స్టాక్ మార్కెట్లో రీఇన్వెస్ట్ చేయటం, తర్వాత రియల్ ఎస్టేట్లో ఫ్రీలాన్సింగ్లో ఇన్వెస్ట్ చేయటం, తర్వాత జిరోదా దగ్గర మేము ఆథరైజ్డ్ బ్రోకర్గా మారటం. అట్లా నాకు ఇన్కమ్ స్ట్రీమ్స్ అన్ని పెరిగిపోయినాయి. ఇప్పుడు మంత్లీ లక్షల్లో నా శాలరీ ఉంటుంది, ఇయర్లీ క్రోర్స్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు మాది చాలా కంఫర్టబుల్ లైఫ్ ఇప్పుడు. బట్ ఒకప్పుడు మేము చూసుకుంటే నా ఎడ్యుకేషన్ అప్పుడు ఎవ్రీడే అప్పట్లో ₹1 అండి. మా విలేజ్ నుంచి పక్క సిటీకి పోవడానికి ₹1 లేక రోజుకి 6 kilometers నడిచి వెళ్ళి 6 kilometers బ్యాక్ నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. అది కూడా మార్నింగ్ అన్నం ఉండేది ఒకరోజు. అని మీకు తెలుసు పల్లెటూరులో సద్దనం తప్ప అన్నం అంటే ఉండదు. నేను కాదు, పల్లెటూరులో ప్రతి ఒక్కళ్ళు అలానే ఉంటారు, ఆ లైఫ్ స్టైల్స్ అలానే ఉంటాయి. అందుకని ఆ దరిద్రం తప్పించుకోవాలంటే మాకున్న ఒకే ఒక్క మార్గం చదువుకోవటం. చదువు వల్ల ఇన్ని అద్భుతాలు జరుగుతున్న మాకు తెలియదు. బట్ ఆ లైఫ్ మాకు వద్దు కాబట్టి ఆ లైఫ్ వద్దనుకుంటూ పారిపోకుంటూ వస్తా ఉన్నానమాట. సో చదువు ఒకటే మీ కష్టాలకి మీ దరిద్రాలకి ఫుల్ స్టాప్ పెడుతుందని గట్టిగా నమ్మారు. మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ నాన్నగారు కానీ. రైట్, మా ఫ్యామిలీ నమ్మింది బలంగా, వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు. నేను నమ్మాను, నా కిడ్ మీద ఇంప్లిమెంటేషన్ చేశాను. అండ్ మా సిస్టర్స్ అందరు నమ్మారు, వాళ్ళ పిల్లలందరూ యూఎస్లో సెటిల్ అయ్యారంటే రీజన్ అదే. ఇప్పుడు మా కజిన్స్ అందరూ అక్కడ యూఎస్ సెటిల్ అయిపోయారు. సో మీ మేనల్లు అందరూ అమెరికానే, మా చెల్లితో సహా, చెల్లి కూడా. మా చెల్లి కూడా. అప్పట్లో నాకు బిఎస్సీ అయిపోయిన తర్వాత మా నాన్నగారు ఎలాగైనా సరే నా చదివేయాలని చెప్పేసి ఎంఎస్సీకి డబ్బులు ఇచ్చారనమాట. నాకు అది మహారాష్ట్ర వెళ్ళాను చదవడానికి అని చెప్పేసి. బట్ అప్పటికే ఆ సీట్లన్నీ ఫిల్ అయిపోయినాయి. నాకు తెలియదు, కమ్యూనికేషన్ లేదు కాబట్టి. నేను బ్యాక్ వచ్చినప్పుడు మా చెల్లి నేను చదువుకుంటా అంటే మా నాన్న తెలియకుండా ఆ అమౌంట్ తోటి తను ఇక్కడ మెడిసిటీలో నర్సింగ్లో జాయిన్ చేశాను. అప్పట్లో నేను చేసింది ఏదైనా మంచి పని తెలియక అంటే అది ఒకటే అండి. తను ఇప్పుడు అమెరికాలో మెడికల్ సూపరింటెండెంట్, అమెరికాలో గ్రీన్ కార్డ్ హోటల్. సో మీరు మీ చెల్లెలకి ఫర్దర్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగారు. మా నాన్న ఇచ్చిన డబ్బు నాది కాదనుకున్నది. నా ఎడ్యుకేషన్ అయితే ఇంకా ఆపేసింది మా నాన్న, ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవని చెప్పాడు. సో అట్లా ప్రతిదీ ఒక చదువుకోవటం అనేది యాక్సిడెంటల్, బట్ చదువు ద్వారా మాకు చాలా అద్భుతాలు జరిగినాయి. అంటే దాన్ని పోగొట్టుకోకుండా ఇప్పటికీ నేను డైలీ ఆల్మోస్ట్ 1 book చదువుతాను ఇప్పటికి కూడా. నాకు అదొక హ్యాబిట్ అనమాట. సో అయితే అంటే మీ ఊరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత భోజనం కోసం
ఇబ్బంది పడ్డ రోజులు ఎప్పుడన్నా ఉన్నాయి? అంటే ఆకలి తట్టుకోలేక లేదు, మన సొంత ఊరికి వెళ్ళిపోదాము, ఇక్కడికి వచ్చేందుకు ఇన్ని ఆకలి కష్టాలు అవసరమని అనుకున్న సందర్భాలు, రోజులు ఎప్పుడన్నా ఉన్నాయి? డెఫినెట్గా ఉన్నాయి అండి. చెప్పాను కదా నాకు చాలా సిగ్గు, అవతల అంత ఏది అడగలేదని. నేను అపోలో హాస్పిటల్లో వర్క్ చేసినప్పుడే ఒకసారి క్యూపన్స్ అయిపోయినాయి. అక్కడ లంచ్ కూపన్స్ ఇస్తారు 25 అన్నమాట. లంచ్ కూపన్స్ అది కూపన్స్ అయిపోయినాయి. బ్యాచిలర్స్ కాబట్టి అందరూ మనలాంటి మధ్య తరగతుల్లో ఉంటారు. ఒకసారి మాక్సిమం అంటే 3 days వరకు ఎనీ ఫుడ్ అండి. ఫుడ్ లేకుండా 3 days స్పెండ్ చేశాను. 3 రోజులు అన్నం లేకుండా. చాలా మంది అనుకుంటారు ఫుడ్ లేకపోతే వాటర్ తాగితే ఫిల్ అయిపోద్ది, ఇంకా ఆకలిని పెంచుది అంటారు కదా. అది పక్కా ఫేక్ అండి. అది ఒక రోజు వరకు ఆపేద్ది. రెండో రోజు వాటర్ కూడా సేదవుద్దండి. వాటర్ కూడా నోట్లోకి వెళ్తే వామిట్ అవుద్ది అనమాట. పేగులు లోపల తెగిపోతుంది. అవును. మూడో రోజు నాకు అర్థమైంది మనిషి ఎందుకు చచ్చిపోవాలనుకుంటాడు అనేది. ఒక మనిషి చచ్చిపోదామని ఎందుకు అంటారు? భరించలేని బాధ ఉన్నప్పుడు భరించలేని పేదరికం. అది పేదరికం అనండి, లేకపోతే ఆ టైంలో పెయిన్ అనండి. అప్పుడు అర్థమైంది నాకు మనిషి ఎందుకు సూసైడ్ టెండెన్సీ డెవలప్ అవుతుంది, ఎందుకు అందరూ ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటారు అనేది. ఎందుకంటే ఆ టైంకి టెంపరీ సొల్యూషన్ అదే ఈ బాధతో పోల్చుకుంటే. అంటే ఆ తర్వాత మళ్ళీ 31st అయిపోయింది, 1st తారీఖు వచ్చేసింది. అండ్ మళ్ళీ కూపన్స్ వచ్చేసింది నా చేతికి, శాలరీ వచ్చేసింది, మళ్ళీ బిగిన్ చేసాం. అప్పట్లో ప్లానింగ్ ఉండదు, తక్కువ శాలరీలు అండి, ఏం మిగులుతాయి అండి. అందుకని నేను ఎంప్లాయీస్కి నేను ఒకటే సలహా ఇస్తాను, బిలో మిడిల్ క్లాస్ ఎవరున్నా సరే రిచ్ అవటం అనేది మీ శాలరీ సంబంధం కాదు. అది మీరు లాయర్ అవ్వండి, మీరు పోలీస్ అవ్వండి, మీరు డాక్టర్ అవ్వండి, మీరు ఇంజనీర్ అవ్వండి, మీరు రోడ్లు ఇచ్చే పనివాడర్ అవ్వండి. అందరికీ కామన్ థ్రెడ్ ఏంటంటే మీరు రిచ్ అవ్వాలంటే కొన్ని క్వాలిటీస్ మీకు ఖచ్చితంగా ఉండాలి. మంత్లీ ఎంతో కొంత సేవ్ చేయాలి. అది 500 వేసుకోండి, దాన్ని ఇన్వెస్ట్ చేయాలి. చేస్తే 30 years కల్లా రిచ్ అవ్వటం సాధ్యం అండి. ఆ విషయం సొసైటీలో చాలామంది తెలియక నాలాగనే ఫుల్ స్ట్రగుల్ అయిపోతుంటారు. అది ఫుల్ స్ట్రగుల్ అవుతారు. ఊహించుకోండి, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో నేను కూడా మంత్లీ 500 పక్కన పెట్టుంటే ఇప్పటికల్లా నాకు ఈ కష్టాలు ఏం లేకుండా నాకు 20 ఏళ్లలో డెఫినెట్గా వచ్చి ఉంటుంది. అంటే జనాల్లో ఇన్నోసెన్స్ తోటి ఒకటి, ప్లానింగ్ లేకపోతే, అంటే అమౌంట్ చాలకోటి, వీటన్నిటి వల్ల మేము అలా స్ట్రగుల్ అవుతూ ఉంటామన్నమాట. ఇప్పుడు నాకున్న కండిషన్ అంటే మా బిజినెస్ అంతా మా మిస్సెస్ చూసుకుంటారు, అండ్ ఇంట్లో అంతా కూడా మా కిడ్స్ చూసుకుంటారు. నేను జస్ట్ ట్రేడింగ్ ఏదైనా ఉంటే స్టూడియోస్ ఇట్లా అంతే సెగ్మెంట్ చేస్తాను. సో అయితే అంటే మీరు చిన్నప్పుడు మీ కాలేజీ డేస్లో కానీ, లేదంటే స్కూల్ డేస్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు కానీ, లేదంటే టీచర్లు కానీ, అండ్ హైదరాబాద్ షిఫ్ట్ అయినాక మీరు హైదరాబాద్లో మీ కెరీర్ని స్టార్ట్ చేసినప్పుడు మిమ్మల్ని బాగా ఇన్స్పైరింగ్ చేసిన వ్యక్తులు మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా? ఒకళ్ళు అని చెప్పడం కష్టం, కానీ చెప్పాను కదా బేసికల్గా నాకు సిగ్గు ఎక్కువ, అంత ఈజీగా నేను కలవలేను. అందుకని నాకు ఇష్టమైనా సరే ఆ విషయం నేను ఎక్స్ప్రెస్ చేయలేను. దాంతో చాలా లిమిటెడ్ సోర్స్ నాకు, అంటే టీచర్స్ కానీ అంది కూడా నేను ప్రతి ఒక్కళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను ఎంతో కొంత. అది వీళ్ళ దగ్గర అని చెప్పలేను కానీ ప్రతి ఒక్కళ్ళ దగ్గర నేర్చుకున్నాను. అండ్ ఎక్కువ నాకు బుక్స్ నుంచి నేను ఎక్కువ గ్యాదర్ చేశాను. గురువులు అంటారు. కొన్ని వేల బుక్స్ చదివాను నేను. ఈవెన్ ట్విట్టర్లో అడుగు పెట్టినా సరే ఆ ట్విట్టర్లో కూడా ట్రేడింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ కూర్చుంటా. యూట్యూబ్ చూసినా సరే యూట్యూబ్ గురించి ఆ ట్రేడింగ్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తా. బుక్స్ నాది అదొక సపరేట్ ప్రపంచం. పిచ్చోడు అంటాం కదా, ఆ టైప్లో నాకు ఆ టైప్లో నాకు స్టాక్ మార్కెట్ పిచ్చి అనమాట. అది అందులోనే స్పెండ్ చేస్తూ ఉంటాను, అందులోనే మాట్లాడుతూ ఉంటాను, దాంట్లోనే అప్డేట్ అవుతూ ఉంటాను అనమాట నిరంతరం. అందుకని హ్యూమన్ సైకాలజీ కావచ్చు, మోటివేషన్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, అండ్ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ కావచ్చు, అన్ని ఏరియాలో కూడా అప్డేట్ అవ్వటం అనేది నా హాబీ అనుకోండి, లేదా నా ప్రొఫెషన్కి మ్యాండేటరీ కావాల్సిన స్కిల్ అనుకోండి. నేను దాంట్లోనే అప్డేట్ అవుతూ ఉంటాను నిరంతరం. అందుకని నా దగ్గర స్టూడెంట్స్ కూడా నేను అదే చెప్తాను, ఇంతటితో ఆగిపోవద్దు, అప్డేట్ అవుతా పోండి ముందు రోజులకు అని చెప్తాను. సో అట్లా ఒకళ్ళు ఇద్దరు కాదు, కొన్ని 100 మంది దగ్గర నుంచి నేను బెనిఫిట్ తీసుకున్నాను. సో అయితే అంటే మీ జీవిత ప్రయాణంలో, అంటే మీ చిన్నప్పుడు మీ బాల్యంలో మీ ఊర్లో కానీ, నెక్స్ట్ హైదరాబాద్ వచ్చి కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత, అంటే ఇప్పుడు మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలి అనుకుంటే ఎవరున్నారు ఇప్పుడు? అంటే ఎస్, వీళ్ళు నా లైఫ్లో నా వెనక ఉన్నారు, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా వెనక ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి ఎవరికైనా ఇవాళ మన ఈ సుమన్ టీవీ వేదిక ద్వారా మీరు ఎవరికైనా కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే ఎవరున్నారు? ఫస్ట్ మా పేరెంట్స్ కండి. ఈ రూపం, ఈ యాటిట్యూడు, ఈ బిహేవియరు, ఇది వాళ్ళు పెట్టిన భిక్ష అనమాట ఇది. అంటే అప్పట్లో వాళ్ళు అందరిలోగా, అంటే పల్లెటూరులో ఎక్కువ మంది వ్యవసాయం చేస్తూనే ఉంటారు. మీరు కూడా వ్యవసాయం చేసుకుని డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర నిజంగా డబ్బులు లేవు. వాళ్ళు కనుక మమ్మల్ని చదివించకుండా ఉంటే, వాళ్ళు కనుక వ్యవసాయానికి పంపించుంటే కనుక స్టోరీ ఇంకోలాగా అయ్యేదేమో. సో డెఫినెట్గా ఈ క్రెడిట్ గోస్ టు మై పేరెంట్స్. అండ్ రెండోది మా సిస్టర్స్ ఫుల్ సపోర్ట్ అండి. అండ్ నిజం చెప్పాలంటే మా దగ్గర ఏముండదు, మనీ 1000 రూపీస్ నేను చూసిన కూడా చాలా ఎక్కువ డిగ్రీ లోపు.
గవర్నమెంట్ స్కూల్ ఫీజు కట్టడానికి కూడా లాస్ట్ రోజు మాత్రమే కట్టిన సందర్భాలే ఉంటాయి మాకు. అంటే బుక్స్ కూడా ఎప్పుడు కొత్త బుక్స్ కొని చదివింది లేదు. కొత్త బుక్ మాకు అప్రూపం అప్పట్లోనే. ఎవరైనా సీనియర్స్ పుస్తకాలు, పక్కింటి వాళ్ళ పుస్తకాలు, తెలిసిన వాళ్ళ పుస్తకాలు. ఎందుకంటే నలుగురు అక్కలు చదువుకోవాలంటే ఊహించండి, పల్లెటూరులో అందరు చదువుకునే వాళ్ళు ఇంట్లో ఉంటే అసహ్యం ఎవరు చేస్తారు. అందుకని ప్రతి చోట మేము దరిద్రమే అనిపించుకుంటూ వచ్చాం అనమాట. అంత దరిద్రం మాకు ఎందుకు ఇచ్చారు దేవుడు మాకు అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతుంది. మంచి హ్యూమన్ బీయింగ్గా ఉండటం కోసం మాకు అప్పట్లో దరిద్రం ఇచ్చాడు, ఇప్పుడు అదృష్టం ఇచ్చేసాడు. ఇప్పుడే నేను అదృష్టం ఎందుకంటానంటే ఇప్పటికన్నా అప్పుడే నేను ఎక్కువ కష్టపడ్డాను. నేను ఇప్పుడు నా లైఫ్ స్టైల్ చూసి అందరు నేను కష్టపడుతున్నాను అనుకుంటారు. నేను మార్నింగ్ లేసాను అనుకోండి, మార్నింగ్ 8 o'clock అమీర్పేటలో యాక్టివిటీ స్టార్ట్ అవుద్ది. అప్ టు 1 o'clock వరకు మేము అమీర్పేటలో ఉంటాం. మళ్ళీ 1 నుంచి 3:30 వరకు ట్రేడింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. 3:30 తర్వాత ఇలా స్టూడియోస్ అవి ఉంటాయి. కాల్ చేస్తే స్టూడియోకి వస్తూ ఉంటాం. మళ్ళీ నైట్ పూట ఆన్లైన్ ఉంటుంది. 9 కానీ అర్లీ మార్నింగ్ కానీ ఆన్లైన్స్ ఉంటాయి. ఒకసారి మా బ్యాచ్ బిగిన్ అయితే 20 days కంటిన్యూస్గా ఉంటాయి వితౌట్ ఎనీ హాలిడేస్. బ్యాచ్ అండ్ బ్యాచ్ విన్ అవుతూనే ఉంటాయి. సో పర్సనల్ లైఫ్ మొత్తం కూడా నేను బిజీగా షెడ్యూల్ ఇలా చేసుకున్నాను. చాలా మంది చూసి నేనేదో కష్టపడుతున్నాను అనుకుంటారు. లేదండి, ఇంతకంటే ఎక్కువ నేను కష్టపడ్డాను. ఒకప్పుడు పడ్డ కష్టాల ముందు నథింగ్ అండి. ఇది లైఫ్ మన అదృష్టవంతులు అండి. ఇవి నథింగ్, అసలు ఇవి నథింగ్. దేవుడు ఇచ్చాడు, మనం తీసుకోవడం. మనం ఏదో మన టాలెంట్ అనుకుంటాం కదా, నథింగ్ అండి. రోడ్డు మీద మనకంటే హార్డ్ వర్కర్స్, మనకంటే ఇంటెలిజెన్స్, మనకంటే ఇంకా దారుణ స్థితిలో ఉన్న చాలా మంది ఉంటారు. ఎందుకంటే నేను అవి చూశాను, ఆ లైఫ్ స్టైల్ని ఇది చూస్తున్నాను. నేను అది చూశాను. ఎవరో ఒకళ్ళు ఈరోజు టిఫిన్ పెట్టిస్తే బాగుండు అన్న స్టేజ్ నుంచి నేను వచ్చాను. ఎవరో ఒకళ్ళు నన్ను పిక్ చేసుకుంటే బాగుండు అన్న స్టేజ్ నుంచి నేను వచ్చాను. ప్రతి స్టేజ్లో అంత దరిద్రంలో కూడా నాకు బ్రిటిష్ లైబ్రరీ మెంబర్షిప్ ఉండేదండి. బ్రిటిష్ లైబ్రరీ మెంబర్షిప్ అసెంబ్లీ దగ్గర దాన్ని అనుకుంటుంది. 2-3 years మెయింటైన్ చేశాను నేను అంత దరిద్రంలో కూడా. దాన్ని బట్టి ఊహించండి, చదువు అంటే నాకు అది అంత ఇంట్రెస్ట్ అది బేసికల్గా. నిరంతరం దాన్ని ఒక్కదాన్ని నేను పట్టుకుంటూ వచ్చాను. అది ఇప్పుడు నన్ను ముందు తీసుకెళ్తా పోతుంది. అందుకని బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ అండి. అందుకని నా కిడ్కి కూడా నేను స్టాక్ మార్కెట్లో ఉన్న లాస్ట్ 20 years నుంచి వాడు ఏసీసీ అయిపోయేంత వరకు కూడా నేను ట్రేడింగ్ క్లాస్ రానివ్వాల. అకాడమిక్ ఫస్ట్, తర్వాతే ట్రేడింగ్ అని. ఇప్పుడు సిఎఫ్లోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి నేను అలౌ చేశాను వాడిని. ఓకే, సో అకాడమిక్ అల్టిమేట్ అండి. మన పిల్లల మొత్తాన్ని కూడా అకాడమిక్ రెడీ చేయాలి, ఫ్యూచర్కి వాళ్ళు రెడీ చేయాలి. ఓకే, రెండోది సేవింగ్ హ్యాబిట్స్ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు సేవ్ చేసుకోవాలి. ఆ సేవింగ్ ఎంత అంటే ఎక్కువ తక్కువ సంబంధం లేదు, 5,000 పర్వాలేదు. అండ్ రిచ్ అవ్వటం పాసిబుల్ అండి. నా లైఫ్ స్టైల్ ఏం చెప్తుందంటే, మనం ఇంత పేదడుగు ఉండడానికి కారణం ప్లానింగ్ లేకే. మనం ఒకళ్ళు బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదండి. మన దగ్గర ప్లానింగ్ లేదు కాబట్టి మనం ఇలా ఉన్నాం. లైఫ్ స్టైల్ శాలరీ పెరగంగానే పెంచకూడదండి. దీన్ని ఎంత తగ్గించి పెట్టుకుంటే అంత బెటర్. లైఫ్ స్టైల్స్ని ఆ రెండింటిని మనం కంట్రోల్ చేయడం ద్వారా ఎవరైనా సరే రిచ్ అవ్వచ్చు. ఇవాళ సుందరాని దగ్గర కోట్ల డబ్బులు ఉన్నాయి. అండ్ 10 years బ్యాక్ లక్షలు కూడా లేవు. అండ్ 20 years బ్యాక్ రూపాయలు కూడా లేవండి. నా దగ్గర రూపాయలు కూడా లేదు. నెక్స్ట్ లైఫ్ స్టైల్ ఇంతకన్నా నాది లగ్జరీగా ఉండబోతుంది. అది మనీతో వచ్చింది అది కాదు, యాటిట్యూడ్. అసలు మనీతో సంబంధం లేని లైఫ్కి నేను అలవాటు పడుతున్నాయి ఇప్పుడు. అందుకని మనీ అనేది ఒక ఈవెంట్, అది మనీ అనేది. అండ్ మనీతో అన్నీ రాదు కానీ బట్ చాలా ప్రాబ్లమ్స్ మాత్రం సొల్యూషన్ మనీ ద్వారా వస్తుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు మనీ సంపాదించాలి అండ్ సేవ్ చేయాలి. అండ్ ఓల్డ్ ఏజ్ కల్లా ఒక్కొక్కళ్ళు 1 కోటి 2 కోట్ల రూపాయలు రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్ దేనికైనా కావచ్చు. చాలా మంది అంటే ఇది మన సబ్జెక్ట్ కాదు, ఇది సోది, ఎప్పుడు వీళ్ళు సేవ్ చేయండి అంటారు. లైఫ్ అంటే లగ్జరీ కాదా అనుకుంటారండి. ఇలాంటి జనాలు నచ్చవు కూడా చాలా మంది. బట్ లగ్జరీ కాదు నేను అంటుంది. నెసెసరీ 3 పూట్ల తిండికి డబ్బు ఉంచండి అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు టీ మనకు 10 రూపాయలకి వస్తుందండి. 20 years తర్వాత టీ కూడా 50 రూపాయలు అవుతుందండి. అఫోర్డబిలిటీ ఉండాలంటే మనీ దాచుకుంటేనే వస్తుంది. అప్పటికల్లా అట్లా జాబ్స్ కూడా ఏమి ఉండవు. అందుకని నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఎవరికైనా సరే డబ్బులు ఎంతకంత సేవ్ చేసుకోండి. మంత్లీ 500 అని పర్లేదు, ఒక 20 years టైం ఇవ్వండి. ఇట్స్ గ్రో ఇంటూ crores rupees అనమాట. అప్పుడు వస్తుంది. అండ్ లైఫ్లో ఏది సర్టన్ కాదండి. డబ్బు లేని స్టేజ్, వచ్చిన స్టేజ్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈ పేజ్ మొత్తం దాటుకుంటూ వస్తూ ఉంటారు. బై బర్త్ ఎవరు అల్టరిచ్తో రారండి. ఓకే, మేము చిన్నప్పుడు మనం చెట్లు ఎన్నో ఎండాకాలం వచ్చినట్టు మొత్తం ఎండిపోతాయి, వర్షాకాలం రాగానే అన్నీ పచ్చబడిపోతాయి. లైఫ్ ఎంతో నేర్చుకోవచ్చండి వాటి దగ్గర నుంచి. అప్ డౌన్ అది క్వైట్ కామన్ లైఫ్లో. అన్నిటిని హ్యాండిల్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. బట్ ఒక్కసారి ముందుకు వచ్చిన తర్వాత మనం పొరపాటు కూడా బ్యాక్ వెళ్ళిపోకూడదు. ఇంకా అలా అవ్వకుండా మనం స్టాండేషన్ చేసుకోవాలంటే ప్యాసివ్ ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వాలి. ఇప్పుడు సుందరరామరెడ్డి అంటే ప్యాసివ్ ఇన్కమ్ మీద కోట్లు సంపాదించుకుంటాడు. యాక్టివ్ ఇన్కమ్ గురించి మర్చిపోండి, జస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ జరుగుతుంది. ఇంత దూరం రావడానికి కారణం ఒక ఎడ్యుకేషన్ మాత్రమే అండి. ఒక ఎడ్యుకేషన్ అంతే. మా పేరెంట్స్ అప్పట్లో నెలకి 5 రూపాయలు 30 రూపాయలు వాళ్ళు పెట్టిన ఆ అమౌంట్ నాకు సొసైటీలో ఇంతకాలం నాకు వచ్చిన ఐడియాస్ అవన్నీ కలిపి ఈరోజు నేను ఈ స్టేజ్కి వచ్చాను అనమాట. కాబట్టి జీవితంలో ఏది పర్మనెంట్ కాదు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో చోట బిగిన్ చేయాల్సిందే. అండ్ బిగిన్ చేయండి, ఎర్న్ చేయండి,
అండ్ సేవ్ చేయండి అండ్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోండి. నా సలహా అదే. సో అయితే అండి మీరు ఏదైతే చెప్పారో ఒకప్పుడు స్కూల్కి వెళ్ళడానికి కూడా సరైన వసతులు లేవు, స్కూల్లో ఫీజు కట్టడానికి కూడా లేని ఇబ్బందులు పడ్డాము, హైదరాబాద్కి వచ్చి 3 రోజులు తిండి లేక నీళ్లు తాగి పడుకున్న రోజులు అని చెప్పారు కదా. సో ఇవాళ సుందర రామరెడ్డి అంటే ఏంటి అంటే ఎప్పుడైనా మీరు ఫ్యామిలీతో బయటకు వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా సినిమాకి వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చి మిమ్మల్ని పలకరించి సుందర రామరెడ్డి గారు మిమ్మల్ని సో ఛానల్లో చూసామండి, మీరంటే చాలా ఇష్టం అభిమానం అన్నప్పుడు అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతుంటారు? నాకు ఇప్పటికీ అదే సిగ్గు అనిపిస్తుంది. ఎవరైనా వచ్చేసి సార్ అని అట్లా చూసారనుకోండి చాలా ఎంప్రెసింగ్ అనిపిస్తుంది. దాన్ని నేను అంతగా ఎంజాయ్ చేయలేను ఫ్రాంక్గా చెప్పాలంటే. బట్ స్మైల్గా వాళ్ళు ఒక సెల్ఫీ తీసుకుని వెళ్ళిపోతాం అంతే. అది ఆ 1 సెకండ్ వరకు నేను గుర్తుంచుకుంటాను, తర్వాత అంతేం అనిపించదు. వాళ్ళు ఎంతో ఇష్టపడి అంతగా గుర్తుంచుకోవటం మన అదృష్టం అండి అంతే. అందుకని వాళ్ళకి మనం రుణపడి ఉన్నాం, అంతగా గుర్తుంచుకోవడానికి మనం ఏం చేసామండి. ఫ్రాంక్గా చెప్పాలంటే వేరే ఇండస్ట్రీలో మనకన్నా మెరిట్ వాళ్ళు ఉంటారు, మనకన్నా హార్డ్ వర్కర్స్ ఉంటారు. బట్ ఈ స్టాక్ మార్కెట్లో ఉన్న క్రేజ్ ఏంటంటే ఇక్కడ మనం ఆర్డినరీ పర్సన్స్ కూడా బయట వాళ్ళకి చాలా అద్భుతంగా కనిపిస్తుంటాయి మన లైఫ్ స్టైల్స్. ఎందుకంటే మనం ఇక్కడ ఈ వాలటిలిటీ మొత్తం తట్టుకొని నిలబడ్డం సైకలాజికల్గా దానికి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అనుకుంటా. బట్ అదర్వైజ్ అయితే సుందర రామరెడ్డి జస్ట్ నైబర్హుడ్ అండి. జస్ట్ మీ నైబర్హుడ్లో మేనల్ అలానే ఉంటుంది. నో ఎక్స్ట్రా క్వాలిఫికేషన్, నో ఎక్స్ట్రా థింకింగ్ అండ్ డౌన్ టు ఎర్త్ అంతే. అండ్ నార్మల్గా అంతే. నా నుంచి చెప్పమంటే జస్ట్ నార్మల్గా అంతే. అండ్ మనీ వస్తే అన్నీ వస్తాయి అంటే మనీ దానికి సంబంధం లేదండి. మనీ ఉన్నా లేకపోయినా డౌన్ టు ఎర్త్ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఉంటే చాలు అంతే. నా కిడ్స్ కూడా నేను అదే సలహా ఇస్తాను, గుడ్ హ్యూమన్ బీయింగ్ ఉండమని చెప్తాను నేను. ఇక మిగతా అన్నీ సెకండరీ. సో అయితే అంటే మీరు ఎన్నో కష్టాలు అనుభవించి వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి ఎంతోమంది డెడికేట్ చేస్తున్నారు కాబట్టి మరి ఇప్పుడున్న ఈ రోజుల్లో మరి పేరెంట్స్కి మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారు? అంటే వాళ్ళు ఫినాన్షియల్గా బాగా ఎదగాలి, చదువుకుని పైకి రావాలి అనుకుంటే. రైట్, ఎవరైనా సరే అండి. ఇప్పుడు మా కిడ్ కూడా రేపొద్దున పేరెంట్ అవుతాడు, తను ఓల్డేజ్ అవుతాడు. జాబ్ రాగానే ఇమ్మీడియట్లీగా ఎస్ఎఫ్లు బిగిన్ చేయండి. జాబ్ వచ్చిన మరుక్షణమే ఓల్డేజ్ కోసం మనీ సేవ్ చేసుకోండి, తర్వాత చూసుకుందాం అనే కాన్సెప్ట్ వద్దు. ఇవాళ రేపట్లో యూత్ ఏంటంటే ఈ కారు కొందాము, ఎంజాయ్మెంట్ చేద్దాము, ఎంటర్టైన్మెంట్ చేద్దాము ఇలా అనుకుంటారండి. తప్పేం లేదు, చేయండి. బట్ 10 to 15% మీ టోటల్ శాలరీలో సేవింగ్ చేసుకుంటూ చేయండి. అందుకని లైఫ్ ఎంజాయ్ చేయాలి, బట్ అదే టైంలో సేవ్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అంటే బాగా కాలితేనే అర్థం అవుతుంది, అందరికీ అది అర్థం కాదు. బాగా ఆకలినప్పుడు తెలుసు అన్నం వాల్యూ విలువ ఏంటో అర్థం అవుతుంది. అందుకని సొసైటీలో అందరూ ఒకే స్టేజ్లో ఉండరు కాబట్టి మనం చెప్పేది అందరికీ అర్థం కాకపోవచ్చు. బట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఫస్ట్ ట్రై చేయండి, తర్వాత ఎంజాయ్ చేయండి. మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది అంటే మీరు నెక్స్ట్ స్టెప్ ఎంజాయ్మెంట్. బట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకుండా, ఆ థాట్ ప్రాసెస్ లేకుండా అచ్చం ఎంజాయ్మెంట్స్ని ఫుల్ టైంలో తీసుకుని మీరు చేయకూడదు. ఓకే, ఈవెన్ నా కిడ్స్ కూడా నేను అది చెప్తాను, ఎడ్యుకేషన్ ఫస్ట్ అంటాను, తర్వాత మిగతా విషయాలను చెప్తాను. ఆ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటాను కొన్ని విషయాల్లో. సో అయితే కన్క్లూషన్గా మరి ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకి లేదంటే మీ అభిమానులకి మీరు ఇచ్చే సలహా ఏంటి? డెఫినెట్గా అండి, లైఫ్స్ అంటే ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయండి. పుట్టుకతో మనం రిచ్గా పుట్టలేదు, పుట్టుకతో మనం అద్భుతం తెలికలలో పుట్టలేదు. ప్రతిదీ ఓవర్పీడ్ అట్లా నేర్చుకుంది. మీరు ఎక్కడైనా జర్నీ స్టార్ట్ అవ్వచ్చు, ఎక్కడి నుంచైనా జర్నీ స్టార్ట్ అవ్వచ్చు, అండ్ ఎక్కడి నుంచైనా బిగిన్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు దాకా జరిగిన లైఫ్ వేరు, ఇప్పటి నుంచి వేరు అని చెప్పేసి కొత్తగా అన్నట్టు మనం ఫీల్ అవ్వాలి. అండ్ నాలెడ్జ్ అప్డేట్ చేసుకోండి. ఇవాళ రేపట్లో అన్ని ఫ్రీ రిసోర్స్ చాలా ఉన్నాయి. అండ్ కొత్తగా యాక్టివిటీ బిగిన్ చేసుకోండి. అండ్ మనీ కొంత రేపుడు కోసం దాచండి. రేపు కోసం బతకాలి అనుకుంటే మీరు కొంత మనీ పక్కన పెట్టుకోండి. ఇవాళ రేపట్లో అన్ని ప్రతిదీ టెంపరీ జాబ్స్ అన్నీ కూడా. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్ద ఎత్తున రాబోయే ఈ రోజుల్లో మనకున్న జాబ్స్ ఏది గ్యారంటీ కాదు, ఎప్పుడు ఎలా ఉంటుందో మనకే తెలియదు. అందుకని ప్యాసివ్ ఇన్కమ్ మీద ట్రై చేయండి. అందుకని ఎంతో కొంత అమౌంట్ని మీరు ప్యాసివ్ ఇన్కమ్ లాగా మంత్లీ మీ శాలరీ అంత ఈక్వలెంట్ అమౌంట్ మీకు వస్తుంది అంటే యు ఆర్ డూయింగ్ ది గుడ్ థింగ్ అని అర్థం. ఓకే, డెఫినెట్గా ఈ సుందర రామరెడ్డి మీ ప్యాసివ్ ఇన్కమ్లో ఎప్పుడు సర్వైవ్ అవుతూనే ఉంటాడండి. సో దానికోసం ట్రై చేయండి. నేను మీకు ఇచ్చే మొత్తం నాలెడ్జి మీకోసం మేము పడే తపన అంతా ఏంటంటే ఫైనాన్స్ ఫ్రీడమ్ తెచ్చుకోవడం కోసంలో ప్యాసివ్ ఇన్కమ్ చాలా హెల్ప్ అవుతుంది. సాధ్యమైన త్వరగా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోండి. మల్టిపుల్ రిసోర్సెస్ ద్వారా మల్టిపుల్ ఇన్కమ్ జనరేట్ చేస్తే లైఫ్ స్మూత్గా అవుతుంది. కాబట్టి స్ట్రగుల్స్ అందరికి వస్తాయి. నా స్టోరీ వచ్చినట్టే ప్రతి ఒక్కళ్ళది అది, నాది కాదు. పల్లెటూరులో పుట్టిన ప్రతి ఒక్కళ్ళది అదండి. అక్కడ లగ్జరీస్ అంటే ఏమి ఉండదు. మొక్కళ్ళు వర్షాలు వస్తే మొక్కల్లోతు నీళ్ళల్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళం మేము. ఓకే, బట్ బయటికి ఎదగాలని తపన చూశారు, దాన్ని ఎవరు అడ్డుకోలేరు. మనం పల్లెటూరులో ఉన్నప్పుడు చెప్తారు వాళ్ళు, ఇత్తనంలో దమ్ము ఉంటే
చౌటు భూముల్లో పెట్టినా తట్టుకొని మరీ బయటకు వస్తుంది, తన్నుకొని మరీ బయటకు వస్తుంది. అది విత్తనంలో కెపాసిటీ. 2, విత్తనంలో దమ్ము లేకపోయినా సరే భూమికి దమ్ము ఉందంటే అది పైకి లేపిద్ది అనమాట. అంటే నువ్వు రిచ్ అని పుట్టాలి, పేదరికో పుట్టినా సరే నీలో దమ్మని ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండటం ద్వారా మనం ఎందరోనే వెళ్ళొచ్చు. అందుకని మనం భర్తగా రిచ్గా పుట్టకపోవచ్చు, బట్ మనలో దమ్ము ఉంది అంటే అది ఏది అడ్డుకోలేదు మనల్ని. అందుకని బిగించేయండి, కెరీర్ బిగించేయండి. అండ్ కొంత అమౌంట్ సేవ్ చేసుకుంటా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా ఎక్కువ రిచ్నెస్ అవ్వచ్చు. ఉన్న అసెట్స్లో కల్లా ఈజీగా మేనేజ్ చేసే అసెట్స్ ఏమైనా ఉంటాయి స్టాక్ మార్కెట్ అసెట్స్ అండి. తక్కువతో బిగించేసుకోవచ్చు, నెలకి 100 రూపాయలు 200తో బిగించేసుకోవచ్చు. ఎక్కడి నుంచైనా పెట్టచ్చు, ఎక్కడి నుంచైనా మేనేజ్ చేయొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేయచ్చు. ఇంత ఫెసిలిటీస్ మరే అసెట్ క్లాస్ లేదండి. అందుకని స్టాక్ మార్కెట్లో పర్టికులర్గా మీకు ఏమీ రాదు అనుకుంటే మ్యూచువల్ ఫండ్ రూట్లో ఎంటర్ అయ్యవచ్చు, ఈటీఎఫ్ లాగా ఎంటర్ అవ్వచ్చు, ఇండెక్స్ ఫండ్ లాగా ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ అయ్యి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ కనుక మీకు వెల్త్ రాదంటే మీకు ఎక్కడా రాదండి. ఎందుకంటే బయట అసెట్స్ అయ్యి కూడా ఇంత తక్కువ రేటుతో మీరు కొనలేరు. ల్యాండ్ కొనలేరు ఇంత తక్కువ తోటి, గోల్డ్ కొనలేరు, ఓకే, ఇల్లు కొనలేరు, ఏం కొనలేరండి. ఇది బెస్ట్ అసెట్ క్లాస్ అనమాట. అందుకని ఎవ్రీ మంత్ ఎంతో కొంత సేవ్ చేయండి, ఇన్వెస్ట్ చేయండి, అండ్ ఫైనాన్స్ బయట తెచ్చుకోమంటారు. ఇదే నా సలహా. థ్యాంక్ యూ సో మచ్ సుందరనాయుడు గారు. సో ప్రేక్షకులు ఎప్పటి నుంచో తెలుసుకోవాలనుకుంటున్న మీ పర్సనల్ ప్రొఫైల్ గురించి, కుటుంబ నేపథ్యం గురించి, సో అన్ని రకాల ఆసక్తికరమైన అంశాల గురించి మన ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.